माता की, भारत माता की, वंदे वंदे। गौरवनीयुलु केंद्र मंत्रुलु श्री కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క తిరంగా యాత్ర ఎంతో గొప్పగా మనందరం కలిసి మన బీజేపీ నాయకులు అలాగే పార్లమెంట్ సభ్యులు అలాగే ఎమ్మెల్యే అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ పేరు పేరున చెప్పాలంటే చాలా సమయం అవుతుంది కనుక దాన్ని క్షమించమని అడుగుతూ ఈరోజు మనమంతా గర్వించగలగా ఈరోజు మనం ఈ యొక్క తిరంగా యాత్ర ఎంతో వందల మంది వేల మంది ఏకత్రంగా మేమున్నాము అంటూ మన భారత మాతను జై జయకారం చేస్తూ ఈ రోజు దేశాన్ని ఆ భారత ఆర్మీలో ఉన్నటువంటి అందరినీ కూడా దేశ రక్షణ కోసం దేశం కోసం దేశంలో అస్త్ర శస్త్ర దళాల కోసం మనమందరం కూడా ఈ రోజు కృతజ్ఞతలు తెలుపుకునే సమయం, ధన్యవాదాలు చెప్పే సమయం, సాల్యూట్ చేసే సమయం. అయితే ఏప్రిల్ 22వ తారీఖు మనం ఎప్పుడు మర్చిపోలేని రోజు. మన సామాన్య ప్రజలు పహల్గాంలో అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని ఆనందించడానికి వెళ్తే సామాన్య ప్రజలను ఉగ్రవాదంతో దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఆడవారిని మగవారిని పక్కకు తప్పించి మతం అడిగి నీ మతం ఏమిటి, నీ పేరేమిటి అని వారి భార్యల ముందే భర్తలను చంపేసిన రోజు. ఆ రోజు మరవలేని రోజు. మన భారతదేశ ఆడపడుచుల నుదుటి కుంకుమ బొట్టుని సింధూర్ని తుడిచి వాళ్ళ భర్తలను చంపేసి ఆ భార్య అడిగింది, నా భర్తని చంపితే మరి నన్నెందుకు చంపలేదని. ఆ ఉగ్రవాది చెప్పాడు, వెళ్ళు చెప్పు, నీ మోదీతో నేనే చంపానని చెప్పు అన్నావు. అరే నువ్వు అదే తప్పు మాట మాట్లాడావురా. మా మోదీ అంటే ఎవరనుకుంటున్నావు? నువ్వు బుల్లెట్లు పేలిస్తే ఆయన కంటి చూపుతోటే నిన్ను భస్మం చేయగలడు. అయితే మోదీకి వెళ్ళి చెప్పు అనగానే ఆ ఆడపడుచుల కన్నీళ్లను మోదీ చూశారు. ఆమె కన్నీళ్లు తుడిచారు, కంకణం కట్టుకున్నారు. కన్నులుగా సూఫీ ఖురేషీ అలాగే ఐఏఎఫ్ లో ఉన్నటువంటి ఆఫీసర్ ఆమె మిసెస్ సింగ్, ఆమె కూడా వింగ్ కమాండర్ వ్యామికా సింగ్, ఆమె కూడా ఇద్దరు వెళ్లి వీర వనితలుగా ఆ ఉగ్రవాదుల స్థావరాన్ని భస్మం చేసి ధ్వంసం చేశారు. దానికి మనం అందరం సాల్యూట్ చేయాలి. కాబట్టి మోదీ హో ముమ్కిన్ హై, మోదీ నహీ హై తో ముమ్కిన్ నహీ హై. ఆ సూఫీ ఖురేషీని ఏమంది తెలుసా? నేను ముస్లింనే కానీ పాకిస్తాన్ని కాదు, నేను ముస్లింనే కానీ ఉగ్రవాదిని కాదు, ఉగ్రవాదులని లెక్కగా పెట్టి వెంటాడి చంపుతాననేది. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా మన రెండు రాష్ట్రాల ముద్దు బిడ్డ అయినటువంటి మన వీర సైనికుడైనటువంటి మురళీ నాయక్ గారికి మనం సాల్యూట్ చేయాలి. 14 మందిని
వేటాడి వెంటాడి చంపి ఆయన అమరుడయ్యాడు. ఈరోజు ఆ కుటుంబానికి మన దేశమంతా కూడా ఆ తల్లికి బిడ్డలుగా, ఆ తల్లి కుటుంబాన్ని మన కుటుంబంగా తీసుకోవాలని మీ అందరినీ వేడుకుంటున్నాను. కాబట్టి ఈరోజు నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి మన దేశం గురించి మాట్లాడడానికి ఒక 2 క్షణాలు నాకు గర్వంగా నేను చెప్పుకోవడానికి నాకు సమయాన్ని ఇచ్చారు. కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ, మన సైన్యానికి, మన దేశంలో దేశ మాతకి అందరికీ గర్వంగా చెప్పుకుంటూ వందే వందే జై హింద్. ఒక్కసారి అందరం కూడా జాతీయ పతాకాలు పైకి లేపాలి.